గత ప్రభుత్వం పింక్ చొక్కాలు ధరించిన వారికే ధరణితో వేలాది ఎకరాలు కేటాయించిందని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో ప్రతి రైతు సాగుకి నీరు అందిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేసీఆర్ అబద్దాల హామీలతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మంత్రులు పొన్నం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల యొక్క జీవితాల కోసం 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళ చిరకాల కోరిక యారిండిపో. నేతన్న చేయూతనిస్తున్నాం, నేతన్న బీమానిస్తున్నాం, పావలా వడ్డీ ఇస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలకి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చేనేత కార్మికులు చేసినటువంటి యొక్క వస్త్రాలనే కొనుగోలు చేయాలని అన్ని డిపార్ట్మెంట్లకి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. తద్వారా 360 రోజులు చేనేత బిడ్డలకి పని కల్పించేటటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధరణి పేరుతో విదేశ సంస్థకి తాకట్టు పెట్టింది. అటువంటి విదేశ సంస్థ నుంచి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వదేశ సంస్థ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి మొన్ననే అప్పగించాం. 2020 చట్టం వారి స్వార్థం కోసం, పేదోళ్ల భూములు దోసుకోవటం కోసం, వాళ్ళు ఆస్తులు సంపాదించడం కోసం 2020 చట్టాన్ని తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మీకందరికీ ఉపయోగపడే విధంగా దేశంలోనే రోల్ మోడల్ రెవెన్యూ చట్టం 2024 చట్టాన్ని మీ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోతుంది. ఈ విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, దేవాలయ అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా అటుకున్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి 80-90% పూర్తయి, మిగతా పనులు పూర్తయితే వేల లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి విధంగా ఉన్న ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి కావచ్చు అన్ని రకాల సహకారం అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అనుకున్న పనిని చేయాలని ఒక ఉద్దేశంతోనే ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సంక్షేమాన్ని, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి సంక్షేమం అభివృద్ధి విషయంలో రాబోయే 4 సంవత్సరాల కాలంలో మిగిలిపోయిన పనులన్నీ 10 సంవత్సరాల నుంచి ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులు వేచి చూస్తూ ఉన్న ప్రతి పనిని సూక్ష్మంగా ఆలోచన చేసి సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా మేమిద్దరం కూడా ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏ విధంగానైతే ఒక క్రమశిక్షణతో ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ఒకటి తర్వాత ఒకటి ప్రజలకిచ్చిన వాగ్దానాలని అమలు చేసే ప్రయత్నంలో వెనుకాడకుండా ముందుకెళ్తా ఉన్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు అని గత పాలకులు పచ్చి అబద్ధాలు మాట్లాడినారు. ఈ వానాకాలం పంటకి ఒక్క చుక్క నీళ్లు, నేను ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా, ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కానీ, అన్నారం బ్యారేజ్ నుంచి కానీ, సుందిల బ్యారేజ్ నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, గర్వపడాలని చెప్పి నీకు మనం చేస్తున్నాను. 400 కోట్లతో గౌరవెల్లి ప్రాజెక్టు మంజూరు చేసిన కేబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నా, మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండి, నీళ్లుండి, బీసీ రేషియో ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాము, ముఖ్యమంత్రి గారి అనుమతితో మంజూరు చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా. ఈ రోజు నుంచి ఒక సంవత్సరం లోపల 340 కోట్లు ఖర్చు పెట్టి 86,000 ఎకరాలు ప్యాకేజ్ 9 కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నాను. ఈ 86,000 ఎకరాల్లో 56,000 ఎకరాలు సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో, 30,000 ఎకరాలు వేములవాడ నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ 9 పూర్తి చేసి
సాగులోకి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను. ఆనాడు కాళేశ్వరం కింద ఉన్న భూసేకరణకు సంబంధించి ప్రజాస్వామ్య ఉద్యమంలో, ప్రజల ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉండి ఈ నిరంకుశ పాలనకు భూసేకరణ ఏ రకంగా అణచివేసే ప్రయత్నం చేసిందో దానికి వ్యతిరేకంగా సుమారు 1600-2000 మంది రైతులు న్యాయ పోరాటము, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటము, శాంతియుతంగా పోరాటం చేసి ప్రభుత్వానికి గుణపాఠం నేర్పించింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా నమ్మేది స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని. తెలంగాణ సమాజము, దేశము నమ్మేది ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని. ఈరోజు ఆ స్వేచ్ఛని మేము గౌరవిస్తున్నాము, కానీ ప్రతిపక్షం మాత్రము హింసని, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నది. కనుక మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో